ఈ సిగ్గులేని జనాన్ని నిప్పుతోటి కడుగు ఈ సజీవ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు శ్రీశ్రీగారు అంటారు. అంటే మనుషుల్లో వస్తున్న మార్పు మానవత్వం లేకుండా మంటగలుస్తున్న తరుణంలో తన కవిత్వంలో తన కళ నుంచి వెలువరిన మాటలవి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మన పరిస్థితులు ఎదుగుతున్నాయి, మనం ఎదుగుతున్నాం, మనం ఏం ఆలోచన చేస్తున్నాం, మనం ఎందుకు వస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. అదేవిధంగా ఇంకా చాలాసేపు మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే ఈయన ఓపిక కూడా చాలా మంది ఉన్నారు. ఎట్లా ఉంటుంది కొంత పరిస్థితి అంటే ఆ సినిమా ఉన్నది రేపు కూడా సినిమాలో బయట తీసుకోకుండా కూడా లోపల తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇంకా టీచర్స్ మాట్లాడాలి, ఇంకా కొంతమంది మాట్లాడాలి. కాబట్టి మళ్ళీ మనకు టైం ఉంటుంది, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతా. ఎనివే మీకు అందరికీ కూడా మళ్ళొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా 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 ఆహ్వానాన్ని మంది ఇక్కడికి ఇచ్చేసిన పురప్రముఖులందరికీ కూడా గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులకు ఆశీస్సులు అందిస్తూ జై భారత్ మాతాకి. థ్యాంక్ యూ అనండి. జరుపుకుంటున్నటువంటి ఈ జాతీయ పర్వదినానికి సందర్భంగా అధ్యక్షత వహిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు